హే గాయ్స్! ఇలాంటి క్లైమేట్ చూసాక ఎంతమందికి హాట్‌గా, స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తది. నేనైతే ఫస్ట్ ఉంటాను. కానీ ఖచ్చితంగా ఐస్ క్రీమ్ మాత్రం ముందు తినాలి. అదేంటో తెలీదు. సో, ఇంకేంటంటే తర్వాత యూట్యూబ్‌లో చూసాను చికెన్ నగ్గెట్స్ అవి ర్యాండమ్‌గా వీడియో కనిపించింది. సో, ఫస్ట్ ఏంటంటే మనం ఒక మిక్సీ జార్‌లోకి ఒక 2, 3, 4 ఎన్నైనా అంటే మీకు చికెన్ తగ్గట్టు బ్రెడ్ పీసెస్ అనేవి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే నగ్గెట్స్ అందులో మనం డిప్ చేసి యూజ్ చేస్తాం కాబట్టి అందులో ఆయిల్‌లో వేయాలి కదా! స్పైసీగా కొంచెం క్రంచీగా రావాలి. నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకున్న చికెన్‌లోకి పసుపు, ఉప్పు, కారం వేసేసి 2 ఎగ్స్ అండ్ ఫుల్ ఆనియన్, ఫుల్ మిర్చి అనమాట. ఆనియన్ అనేది మీరు చికెన్‌కి తగ్గట్టు తీసుకోండి. బాగా ఆనియన్ ఎక్కువైపోయినా కొంచెం తియ్యగా ఉంటాయి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. కాకపోతే ఆనియన్స్ అనేవి తీపిగానే తెలుసు కదా! అందుకని. ఇంకా మిక్సీ జార్ పట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాను. సో, ఇది ఆయిల్ హీట్ అయ్యేలోపు నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే మనం ఇంట్లో గారెలు వేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఇలాంటిట్లికి పాలిథీన్ కవర్సే యూజ్ చేస్తాం. సో, నేను ఇక్కడ ఏంటంటే బిర్యానీకి పైన మనకి కంటైనర్స్ వస్తాయి కదా! దానికి చిన్న ఆయిల్ రాసేసి ఇలా ఒక ముద్దలు తీసుకొని దాని మీద పెట్టాననమాట. చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా నేనేంటంటే బ్రెడ్ మనం ముందే గ్రైండ్ చేసుకున్నాం కదా! అందులో డిప్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కాబట్టి ఇంక అందులో వేసేసాం. కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలి. ఎందుకంటే పైన క్రంచీగా అయిపోయి లోపల మాత్రం ఉడకదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, చూడడానికి అయితే చాలా అందంగా బుజ్జి బుజ్జిగా భలే అందంగా కనపడుతున్నాయి. సో, టేస్ట్ ఎలా ఉంటదనేది చూడాలి. అండ్ ఫైనల్‌గా ఏంటంటే ఇవి తీసుకొని వేరే బౌల్‌లోకి అయితే నేను షిఫ్ట్ చేసేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇవి గారెల టైప్ కదా! అదే కొంచెం టైం టేకింగ్ అనిపించింది. ఇంకా లాస్ట్‌గా మనం మైనీస్ తీసుకుంటే సూపర్. బాయ్.